బుద్ధుని సమాధానం. తండ్రిగా రాజుగారికి నా పట్ల ఉన్న ప్రేమ, వాత్సల్యం నేను ఎరుగుదును. అది తెలిసినప్పటికీ ప్రపంచాన్ని ఆవరించి ఉన్న విషాదం చూసినప్పుడు నా స్వీయ జనాన్ని వదిలిపెట్టడం అనివార్యమవుతుంది. ప్రేమించిన వారితో వియోగం అన్నదే లేకపోతే ఎవరికి మాత్రం తన ఆప్తులను చూడాలని ఉండదు. కానీ ఒకసారి చూసినా మళ్ళీ వియోగం తప్పదు కనుక నాకు నా తండ్రి అంటే ఎంత ప్రేమ ఉన్నా వారిని త్యజించడానికే సిద్ధపడుతున్నాను. మా తండ్రి గారి విచారానికి కారణం నేనేనని మీరు భావించటం మాత్రం నేను అంగీకరించను. ఎందుకంటే నన్ను కలుసుకున్నట్లుగా ఆయనకు కలిగే స్వప్నాల మధ్య మళ్ళీ భవిష్యత్తులో విడిపోతామనే బాధ కూడా పీడిస్తూనే ఉంది. కనుక ఒక కుమారుడో ఆప్తుడో మనిషి దుఃఖానికి కారణమవుతాడని ఏనాడూ భావించవద్దు. ఈ దుఃఖమంతా అజ్ఞానం వల్ల వచ్చినదే. రహదారిలో కలుసుకున్న వారు విడిపోక తప్పనట్లే ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఆప్తుల వియోగం తప్పదు. కనుక వివేకవంతుడైన వాడు తన ఆత్మీయుల వియోగాన్ని కొని తెచ్చుకొని ఎందుకు విషాదాన్ని కోరుకుంటాడు? మరో లోకంలో ఆప్తులను వదిలి మనం ఈ లోకంలోకి వస్తాం. ఇక్కడ నుంచి మరో ప్రపంచంలోకి, ఇలా అనేక లోకాలకు తరలి వెళ్తాం. మానవ జన్మ నుదుట రాసిన వ్రాత అదే. అలాంటి జాతి పట్ల ముక్తిపరులకు సానుభూతి ఎలా ఉండగలదు? తల్లి గర్భంలో నుంచి జన్మించిన క్షణానే మృత్యువు తప్పదని తెలుసును. అయినా నా కుమారుడిపై మమకారంలో నా అరణ్యవాసం అకాల నిర్ణయమని అనడం భావ్యమేనా? ప్రాపంచిక లక్ష్య సాధనకు మీరన్నట్లు చెడు కాలం ఉంటే ఉండవచ్చుగాక. ఎందుకంటే కాలానికి వస్తువులతో అవిభాజ్య సంబంధం ఉంది. ప్రపంచాన్ని కాలం తనతో పాటు లాక్కు వెళుతుంది. కానీ బ్రహ్మానందానికి కాలంతో నిమిత్తం లేదు. రాజుగారు తన రాజ్యాన్ని నా స్వాధీనం చేయాలనుకోవడం ఉదాత్తమైన ఆలోచనే, ఒక తండ్రి చేయవలసిన పనే. అయితే దాన్ని స్వీకరించడం నాకు ఉచితం కాదు. ఒక రోగగ్రస్తుడు అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆబగా ఆరగించవంటూ భ్రమలకు, ఆందోళనకు, ఉద్వేగానికి, అలసటకు అలవాసమైన రాచరికంలోకి అడుగుపెట్టడం వివేకవంతులకు తగిన పనేనా? మరొక సేవలను అందుకోవడం ద్వారా వారి హక్కులను నిరాకరించడం సమంజసమేనా? రాచరికపు స్వర్ణభవనం అగ్నిజ్వాలల్లో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. అక్కడి బాధ్యతలు నాకు విషప్రాయమైనవి. ప్రశాంతమైన కలువ పాన్పు, మొసళ్లతో నిండిన కొలను నాకు అనిపిస్తుంది.